నమస్తే లక్కీ పీపుల్. పనసకాయ తానులు చూసారా? ఎంత బాగా ఒలిచానో ఆ వీడియో తెలుసుకోండి. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఈ పాల రైస్ ఎలా చేయాలో చూడండి. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా కదా! సింప్లీ సూపర్బ్ అనమాట. వేడి వేడిగా తింటేనే బాగుంది. చల్లారిపోయాక తింటే అస్సలు బాలే. మీకు ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్పాలి కదా! సో, అందుకే నిజం చెప్తున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ కర్రీ, థమ్స్ అప్ అన్నీ బావున్నాయి. బట్ చల్లారిపోయాక నోట్లో అయితే పెట్టలేకపోయాము. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అండి. అందరూ ఫ్రైడ్ ఆనియన్స్‌కి ఇదొక ట్రిక్ అండి. ఏంటి అంటే పెట్టేసి అవి మగ్గడం గాదు. బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా. ఆ తర్వాత అదే అయి పక్కకు తీసుకొని అదే ప్యాన్‌లో మసాలాలు బిర్యానీ సామాన్లు, పచ్చిమిరపకాయలు నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టాలి. అది అందరికీ తెలిసిందే. అందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 1 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని మనము జస్ట్ కడిగి పెట్టిన అవి ఏసాను అంతే. నేనేం నానబెట్టలేదనమాట. అదే మిస్టేక్ అవ్వుండొచ్చేమో అని కూడా అనుకుంటున్నాను. ఎందుకు అంటారా? నేనేం చేశానంటే అట్లా కలిపేసాక సాల్ట్ అడ్జస్ట్ చేసేసి విజిల్ పెట్టకుండా జస్ట్ కుక్కర్ మూత పెట్టేసి అట్లా ఉంచేసానండి. అంటే మగ్గిస్తే ఫ్లేవర్ పడతదని చెప్పేసి మా అమ్మ చెప్పేసరికి నేను అట్లా చేశాను. కానీ ఏమైంది అంటే అది అసలు ఉడకలే వాటర్ అయిపోయింది గానీ. ఇంక ఇది కాదు సంగతి అని చెప్పేసి కలర్ కోసం నేను మామూలుగా పసుపు వాడతానండి. మీకులా క క ఆల్మోస్ట్ అందరూ కలర్స్ వాడతారు కదా! అట్లా ఏం అక్కర్లే మనకి ఏ కలర్ కావాలంటే అట్లా పసుపు, కారం కావాలంటే లైట్‌గా కొంచెం కుంకుమ వేసుకోవచ్చండి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఏసేసి 2 విజిల్స్ పెట్టా. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉడికే ఉంది గదా! రైస్ అయితే పైన బానే ఉడికిపోయింది. బట్ అడుగునైతే కొంచెం బాగా ఏం గాదు. జస్ట్ కొంచెం అడుగు పట్టిందనమాట. సో, నా బెస్ట్ విష్ ఏంటి అంటే మనం మామూలుగా ఎప్పుడు కుక్కర్‌లో 3 విజిల్స్ పెడతాం గదా! అలా పెట్టేయండి. సిం చాలా వచ్చేత్తది. ఏదో చెప్పారు గదా! అని జెప్పేసి ఇట్లా జేసి స్పాయిల్ జేసుకోవద్దు. రైస్ కదా! కానీ తినడానికైతే ఫ్లేవర్ సూపర్‌గా ఉందండి. ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం అన్నీ నేనేసేసుకొని, దాచేసుకొని కింద విడివిడిగా తినేసాననమాట. నాకులా ఫ్రైడ్ ఆనియన్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. థమ్స్ అప్ అయితే దీంట్లో మెయిన్ కాంబినేషన్ అని నేను చెప్తా. ఎందుకంటే నాకు బిర్యానీస్‌లో చాలా ఇష్టం అనమాట. ఇంకా చూసారు కదా! బాగా ఎంజాయ్ చేశా. ఇంకా పనసకాయ కోయడానికి ట్రిక్స్ అంటారు గదా! అట్లా అనమాట ఇది. ఏంలే ఫస్ట్ ఏం చేస్తారంటే నిలువుగా కోయండి, అడ్డంగా కోయండి అట్లా ఏమి ఉండదండి. కత్తిపీటకి ఫుల్లుగా ఆయిల్ రాసేసి అంటే స్కిప్ కూడా అవుతుందనమాట కత్తిపీటకి ఆయిల్ రాయడం వల్ల. చేతికి ఆయిల్ రాసుకోకండే కోసేవాళ్ళు. మీ చేతి జారి కత్తిపీటకి గాని పడిందో ఇంక అంతే సంగతులనమాట. సో, కత్తిపీటకి మాత్రమే ఆయిల్ రాసేసి ఇంకెన్ని పీసెస్ కట్ చేయగలిగితే అన్ని పీసెస్ అనమాట. మేమైతే ఒక్కొక్కటి 4 పీసెస్ కింద, 6 పీసెస్ కింద ఇంకా పీసెస్ అలా కట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఆ తర్వాత చేతికి ఆయిల్ బాగా అప్లై చేసుకోండి. ఇప్పుడు తొనలొలిచే ప్రాసెస్ అనమాట. లేదంటే చేతికి జిగురు మామూలుగా పట్టదు. మీకు ఒక సామెత అడుగుతా చెప్పండి. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. ఏంటది? తెలిస్తే కామెంట్ చేసేయండి. అలా ఒలిచేయండి. మా చెల్లయితే ఎలా ఒలుతుంది గానీ నేనైతే దానికే పెట్టేసి జస్ట్ ఇలా ఒక ఫ్లవర్ షేప్‌లో ఇలా అనేసరికి వచ్చేసిందనమాట. చూసారా ఎంత బాగా ఒలిచామో మొత్తం అంతా కలిపేసి. పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. పనసకాయ తెచ్చుకుంటే కొయ్యాలి, వలాలి అనుకుంటారు ఏం కాదు. దాన్ని ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కట్ చేసేసి ఒలిచేసుకోవడమే. థాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!